అఘోరి మరోసారి తెలంగాణలో ప్రత్యక్షమయ్యారు. ఈసారి శంషాబాద్ లోని ఎయిర్పోర్ట్ కాలనీలో గత వారం రోజుల క్రితం నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహాల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. బహుశా అక్కడికి సందర్శనార్థం వస్తున్నట్టుగా ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో ప్రస్తుతం ప్రత్యక్షమయ్యారు. లేడీ అఘోరి సవాల్ చేసిన విధంగానే తెలంగాణకు ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలోకి వచ్చిన తర్వాత నా అంతు చూపిస్తాను, నా సంగతి తేలుస్తానంటూ కూడా ఆవిడ మాట్లాడుకొచ్చారు. అంటే మరి ఏం చూపించబోతున్న అటువంటి సంచలనాలకి బీభత్సాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా కాబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆవిడ తెలంగాణకి ఎంట్రీ ఇచ్చిన వెంట నుంచి కూడా హల్చల్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా తను కారు ఆగిన చోటల్లా కూడా పెద్ద ఎత్తున జనం గుమికూడుతున్నారు. ఒకసారి ఆవిడ తెలంగాణకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆర్టీవీతో కూడా మాట్లాడారు. ఆవిడేం మాట్లాడారో చూద్దాం. ఆడపిల్లలను కాపాడుకోవడానికి వచ్చాను, చూస్తుండగానే ఇలా ఇగో తగలబెట్టుకుంటాను. దమ్ముంటే ఆపుకోండి, దమ్ముంటే ఆపుకోండి. నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది, ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నాకుంది, గోహత్యను ఆపే బాధ్యత నాకుంది. అదే పోరాటం చేస్తున్నా. మీకు దమ్ముంటే నన్ను అడ్డుకోండి, ఏదైనా తప్పు చేస్తే నిలదీసి అడగండి. తప్పు చేయండి, నేను ఎక్కడ కూడా తల కూడా వంచను. నా ధర్మం అదే చెప్తుంది. నా ఆత్మార్పణానికి ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను. నా ఆర్డర్ తీసుకుంటున్నాను పైనుండి గురుగారి దగ్గర నుండి. ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆత్మార్పణ అయిపోద్ది. ఇంకా అన్ని సిద్ధం పెట్టుకునే వచ్చాను. ఎందుకు అడ్డుకుంటారు మిమ్మల్ని? ఏమైంది? వాళ్ళకే అడగండి. మీ మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళకే అడగండి తండ్రి, ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏదైనా మానబంధం చేసినా, గుళ్ళు ధ్వంసం చేసినా, మసీదులు చర్చిలు కూలగొట్టినా, మత మార్పిడి చేసినా, ఏదైనా మగపిల్లని అత్యాచారం చేసినా, ఏం చేసినా మరి నిరూపించండి. ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు? 3 గుళ్ళు ధ్వంసమైనాయి కదా, ఒకటైంది. నెక్స్ట్ జూకల్ వెళ్తున్నాను. ఈ ఆత్మార్పణ ఎక్కడన్నా అక్కడన్నా, ఈ 2 చోట్ల ఎక్కడన్నా అవుతుంది. నాకు ఆర్డర్ గురించి వెయిట్ చేస్తున్నాను అంతే. ఎవరు ఇవ్వాలి మీకు ఆర్డర్? మా గురువు గారు. ఎక్కడ ఉంటారు ఆయన? హిమాలయస్, కేదార్నాథ్. మరోసారి ఈ లేడీ అఘోరి ఆత్మార్పణ అంటూ మరోసారి తెర మీదకి వచ్చింది. ఆత్మార్పణ చేసుకుంటానంటూ మరోసారి మాట్లాడుతుంది. గతంలోనే ఆత్మార్పణ అన్నప్పుడే సిద్దిపేట దగ్గర పోలీసులు నిర్బంధించి తన స్వగ్రామానికి పంపించేశారు. 3-4 రోజుల నిర్బంధం తర్వాత అక్కడి నుంచి మహారాష్ట్ర బార్డర్లోకి ఎంట్రీ ఇప్పించేశారు. తెలంగాణ బార్డర్ దాటించేశారు. అటు మీదుగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి ఒక హైడ్రామా అక్కడ కూడా క్రియేట్ చేసింది. తెలంగాణకి మరి తిరిగి ఎంట్రీ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో ఉంది. మరోసారి ఆత్మార్పణ పదం ఎత్తిందనంటే ఎటువంటి సంచలనాలు రేపించబోతున్నాయి? పోలీసులు ఏ రకంగా తనని అడ్డుకోబోతున్నారు? పోలీసులు ఏ రకంగా తనని మళ్ళీ తిరిగి తెలంగాణ నుంచి పంపిస్తారా, లేదంటే ఈసారి అరెస్ట్ చేస్తారా చూడాలి. మరి మా ప్రతినిధి దేవిక అక్కడ అందుబాటులో ఉన్నారు లేడీ అఘోరి ఉన్న స్పాట్ నుంచి. ఎస్ దేవిక, ఏం జరుగుతోంది? లేడీ అఘోరి మరోసారి ఎంట్రీ ఇచ్చారు, ఆత్మార్పణ అంటున్నారు. మరోసారి ఇక్కడ లేదా జుక్కల్లో ఆత్మార్పణ చేసుకుంటా అంటూ మాట్లాడుకొస్తున్నారు. గతంలో ఆత్మార్పణ అనందుకు కాదా తెలంగాణ బార్డర్ దాటించేసింది, మళ్ళీ ఆత్మార్పణ అంటున్నారు. ఏం జరుగుతోంది? అక్కడ పోలీసులు కూడా కనబడుతున్నారు. సిచ్యువేషన్ ఏంటి? ఎస్ మనోజ్, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా సంచలనం సృష్టించిన పేరు అఘోరి. ఇప్పుడు కూడా చూసుకుంటే ఎక్కడైతే ముందుగా తను మొదటిగా ఎప్పుడైతే ఫేమస్ అయిందో అది కూడా సికింద్రాబాద్ ముత్యాలమ్మ అమ్మవారి గుళ్ళో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు తను కొన్ని రోజుల తరువాత అక్కడికి వెళ్ళి దాదాపుగా అర్ధగంటకి పైగా అయితే ఒక ఒంటి కాలు మీద అయితే తను తపస్సు చేసినది కూడా మనం చూడడం జరిగింది. అప్పటి నుంచి కూడా తను ఫేమస్ అయిందని చెప్పచ్చు. అయితే ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడాలి, ఆడవారి పట్ల ఏవైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో అదే విధంగా అమ్మవార్ల మీద కూడా అలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి నేను నా సనాతన ధర్మాన్ని అమ్మవార్లను కాపాడుకోవడానికే నన్ను ఆ పరమశివుడు ఇక్కడికి రప్పించాడు అంటూ కూడా తను ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రాకు వెళ్ళింది, మళ్ళీ కొన్ని పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకోవడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు సికింద్రాబాద్లో ఏదైతే హనుమాన్ ఆలయంలో దాదాపుగా 8-9 విగ్రహాలను ఎవరైతే నవగ్రహాలకు సంబంధించి ధ్వంసం చేశారో ఈ ఘటన ఎప్పుడైతే తనకు తెలిసిందో ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. అవి కూడా మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి తను ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ తను ఏదైతే మొత్తం కూడా ఏ విధంగా అయితే అనుకుందో ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నేను పూజలు చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అనుకుందో, ఇక్కడ ఏదైతే హనుమాన్ గుళ్ళో పూజలు చేసి తన కారు ఎక్కేటప్పుడు కొంతమంది అందరూ అడ్డుకొని తనని చూసి నవ్వారంట. సో నవ్విన వెంటనే తను నిజంగా చాలా అంటే చాలా బాధపడింది అంటూ కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మనం వీడియోలో కూడా చూడడం జరిగింది. నేను సనాతన ధర్మం కోసం పోరాడుతున్నప్పుడు ఆడవారి పట్ల ఏవైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటిని ఆపడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాంటిది నన్ను చూసి మీరు నవ్వుతున్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, అక్కలు లేరా, చెల్లెలు లేరా, అమ్మవాళ్ళు లేరా అంటూ కూడా తను
ఎంతగానో కోపానికి దేవిక, గురైందని ఇప్పుడు చెప్పొచ్చు. ఆవిడ అదే కార్లో విధంగా ఉన్నారా? కొంతమంది ఇప్పుడు అక్కడ దగ్గరికి- నిరసన తెలుపుతున్నారా లేకుంటే పోలీసులు అడ్డుకుంటున్నారా? అసలు ఏం జరుగుతోంది? ఆవిడ అక్కడ ఆగడానికి గల కారణం ఏంటి? ముందు ఎస్ మనోజ్, ముందుగా అంటే తను వెళ్ళిపోతున్న క్రమంలో ఇలా కొంతమంది చూసి తనని నవ్వటంతో లోపలికి వెంటనే వెళ్ళి కార్ డోర్ అయితే వేసుకోవడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, విజువల్స్లో కూడా చూసుకుంటే అటువైపు నుంచి ఒక పెట్రోల్ డబ్బా, దాదాపుగా ఒక 10 నుంచి 15 లీటర్ల పెట్రోల్ డబ్బా కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ చూడొచ్చు తన పక్క సీట్లో ఏదైతే పెట్రోల్ డబ్బా కనిపిస్తుంది, పొగ కూడా వస్తూ ఉంది. ఎందుకంటే తను అగరబత్తిలను వెలిగించుకొని మొత్తం 4 డోర్లు కూడా మూసేసి వెంటిలేషన్ లేకుండా మొత్తం కూడా మూసుకొని కూర్చున్న పరిస్థితి ఏర్పడింది. నాకు పైనుంచి ఆజ్ఞ వస్తేనే నేను ఇక్కడ నుంచి కదులుతాను, లేదంటే ఇక్కడ నేను ఆత్మార్పణ చేసుకుంటాను అంటూ కూడా తను ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నట్టుగా కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎవరు వచ్చి డోర్లు కొట్టినా లేకపోతే మాట్లాడండి అంటూ పిలిచినా కూడా అసలు మగవారిని చూస్తేనే ఒక విధంగా ఈ డోర్లను ఇందాక కూడా మనం చూడొచ్చు. నేను ఇక్కడ మాట్లాడుతున్న సమయంలో తను ఇద్దరు మగవాళ్ళు ఇటువైపు నుంచి వెళ్తుంటే ఏదైతే ఈ విండో ఉందో దాన్ని అదే పనిగా కొడుతున్న విజువల్స్ని కూడా మనం గమనించవచ్చు. అంటే మగవారిని చూస్తేనే తనని హేళన చేశారు అంటూ మగవాళ్ళని ఒక కోపానికి గురై మగవారి మీద కోపం పెట్టుకుందన్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. ఎందుకంటే మగవాళ్ళని చూడంగానే ఏదైతే ఇప్పుడు ఈ విండో ఉందో దాన్ని ఒకేసారిగా దబ గుద్దిన ఇది కూడా మనకి తెలుస్తోంది. ఇక్కడ చూడొచ్చు ఆ ముద్రలు కూడా ఎలా కనిపిస్తున్నాయి అనేది. అటువైపు చూసుకుంటే అటు చూడొచ్చు క్లియర్గా మనకి పెట్రోల్ డబ్బా కనిపిస్తూ ఉంది, లోపల పొగ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇందాక అగ్గిపుల్లతో ఒక 7-8 అగరబత్తిలను వెలిగించుకొని పక్కన పెట్టుకున్న విజువల్స్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. తన చేతిలో ఫోన్ కూడా ఉంది. ఫోన్ని చూస్తూ తన గురువు ఎవరైతే ఉన్నారో తన గురువు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను, లేదంటే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు అంటూ కూడా తను క్లియర్గా చెప్తున్న విజువల్స్ కూడా ఇందాక మనం విన్నామైతే ఇప్పుడు నాతో మాట్లాడిన మాటలు, నేను తనతో వెళ్ళి ఒకసారి నాతో మాట్లాడండి, మీరు ఎందుకు ఇక్కడ ఈ విధంగా ఉన్నారు, లోపల ఎందుకని పెట్రోల్ ఇప్పుడు అంటే మొదటిసారిగా మీరు అప్పుడు ఆత్మార్పణ అన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఆత్మార్పణ అంటూ ఇలా ఇక్కడ ఒక ఇది చేస్తున్నారు ఎందుకు అన్నప్పుడు తను చెప్తున్నది ఏంటంటే నన్ను ఇక్కడ కొంతమంది గతంలో ఆత్మార్పణ అంటూ మాట్లాడిన సందర్భంలోనే తెలంగాణ బోర్డర్ దాటించేశారు, ఏపీకి వెళ్ళారు, ఏపీలో కూడా ఒక హైడ్రామా చోటు చేసుకుంది. ఇప్పుడు తిరిగి తెలంగాణకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తను ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆమె డిమాండ్ ఏంటి ప్రధానంగా? ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆవిడ అక్కడ నుండి? నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను, అలాంటిది నన్ను ఎగతాళి ఎందుకు చేస్తున్నారు అంటూ తను ప్రశ్నిస్తుందే తప్ప, ఎందుకంటే ఇందాక తను కారు ఎక్కేటప్పుడు కొంతమంది తనని నవ్వటంతో తను మానసికంగా బాధపడింది అంటూ కూడా తను చెప్పింది ఇందాక మనతో పర్సనల్గా. ఇటు చూసుకుంటే లోపల తను ఇప్పుడు పడుకున్న విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అటువైపు నుంచి జనాలందరూ కూడా ఒక్కసారిగా అఘోరి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం సృష్టించింది కాబట్టి అఘోరిని చూడడానికి అదేవిధంగా వారి సమస్యల్ని చెప్పుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు. తనను చూడొచ్చు, ఆ కార్ని చుట్టుముట్టేసి ఇందాకైతే అతి దారుణంగా మొత్తం కూడా ఆ కార్ని ఆవిడ అప్పటికే ఇబ్బంది పడుతోంది, తాను కొంత ఆత్మార్పణ అంటూ మాట్లాడుతోంది, పెట్రోల్ క్యాన్ కూడా పక్కనే ఉంది. ఎందుకు అంతమంది అక్కడ జనం గుమికూడారు? ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. చూసుకుంటే గనక తనని అందరూ కూడా టీవీలలో చూడడమే కానీ ఎవరు కూడా ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పంపిస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఇక్కడ నుంచి పంపిస్తున్నప్పటికీ కూడా అందరూ అదే పనిగా గుమికూడడం కనిపిస్తోంది. అక్కడ చూడొచ్చు పోలీసులు ఇక్కడ నుంచి పంపిస్తున్నప్పటికీ కూడా జనాలందరూ ఇటువైపు చూసుకుంటే మొత్తం చుట్టుపక్కల ఇటు చూడొచ్చు మనోజ్, మొత్తం కూడా ఎక్కడికక్కడ జనాలందరూ కూడా తనని చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. కొంతమంది జనాలతో మాట్లాడి తెలుసుకుందాం. ఆత్మార్పణ అంటూ మాట్లాడుతోంది. గతంలో ఈ రకంగా మాట్లాడిన సందర్భంలో కూడా తను ఇక్కడ నుంచి పంపించేశారు. వాళ్ళు ఏమనుకుంటారు? మాట్లాడండి. తను వచ్చి దాదాపు 2-3 గంటలకి పైగా అవుతుంది. అప్పటి నుంచి కూడా ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పి ఇక్కడ కార్లో పెట్రోల్ డబ్బా వేసుకొని మరి కూర్చోవడం జరిగింది. మీరు మాట్లాడారా తనతో ఏమన్నా? మేమేం గుడి దగ్గరకు వచ్చింది, నవగ్రహాల దాని మీద వచ్చినప్పుడు మేము మాట్లాడినప్పుడు జూకలు వెళ్తా అని చెప్పింది. ఇక్కడ వచ్చి మళ్ళీ పక్కకు వచ్చి ఆగి నేను ఇక్కడనే ఆత్మార్పణ చేసుకోవాలి, మా గురువు గారు ఫోన్ చేసేది అది మాకు తెలియదు, ఏం చెప్పలేదు. ఆత్మార్పణ గురించి ఏం చెప్పలేదు కానీ ఈ సనాతన ధర్మం కోసం నేను ఇట్లా తిరుగుతున్నా చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయలే, పెట్రోల్ ఉంది, లోపలనే అగరబత్తులు ముట్టిస్తుంది,
చాలా ఆడ భయానకమైన వాతావరణమే ఉంది. దాని చుట్టుపక్కల ఎవరు ఉండకుంటుంటే బాగుంటుంది. ఆమె ఏ టైంలోనైనా ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంది. అంటే ఇందాక మనం చూసినట్టయితే తన దగ్గర లైటర్ కూడా వెలిగించింది. లైటర్ ఉంది, అవును లైటర్ కూడా ఉంది, అగరబత్తులు ఉన్నాయి, ముట్టిస్తూనే ఉంది, లైవ్గా ముట్టిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళని మీరు దగ్గర కొని మంది ఎవరైనా ఎక్కువ మంది కూడా అక్కడ అయ్యి ఆమెను డిస్టర్బ్ చేస్తుంటే ఆమె కూడా పబ్లిక్ను అద్దాలు కొడుతుంది అందరినీ. అంటే ఆమె ఏం చెప్తుంది అంటే మేము చేసేది మీకోసమే, సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం నేను అది చేస్తున్నా, మీరు వచ్చి నా ముంగట అవహేళన చేస్తున్నారు అని చెప్పేసి కోపంగా అదవుతుంది. మనం అంతే, అదే అమ్మ, ఇంకేం లేదు. అక్కడ ఉన్న వాళ్ళని మీరు సో చూడొచ్చు, ఇప్పుడు కూడా అక్కడ అద్దంలో నుంచి కూడా ఒకరికొకరు చూస్తున్న ఇది కూడా కనిపిస్తా ఉంది. ఒకసారి వాడితో మాట్లాడదాం. అమ్మ మాట్లాడారా, చూసారా? మాట్లాడదామంటే చూడనిస్తలేరుగా, భయం అవుతుంది. ఎందుకు ఎందుకు భయం వేస్తుంది? ఆడ పెట్రోల్ ఉందంటే అందుకే భయపడుతున్నాం. ఎప్పుడు ఈవిడ తెలుసా మీకు అఘోరి? ఏం మాకు తెలియదు, ఇప్పుడే ఫస్ట్ వచ్చింది కదా. విన్నారా ఎప్పుడైనా? ఫోన్లలో అయితే ఎందుకు ఆమె దగ్గరికి ఏం మాట్లాడాలని వచ్చారు? ఎందుకు ఆమె మీద ఏం నమ్మకం ఉంటారు? సో ఇటు చూడొచ్చు పోలీసులు అందరూ కూడా లాఠీతో ఇక్కడ నుంచి అందరినీ పంపిస్తున్న విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. మనోజ్, ఎవరిని కూడా మహిళలు కానీ ఎవ్వరు కూడా తనకి దగ్గరలో ఉండకుండా పోలీసులను కూడా ఇప్పుడు అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఎవరైతే అఘోరి చుట్టూ ఎవరైతే ఉంటారో జనాలు గుమ్ముగూడి తనని ఇబ్బంది పెడుతున్నారని తెలిసిందో వెంటనే పోలీసులు అందరూ కూడా లాఠీలతో వాళ్ళని ఇక్కడ నుంచి పంపిస్తున్న విజువల్స్ కూడా చూడొచ్చు. ఇక జనాలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకి గురై ఇక్కడ నుంచి పారిపోతున్నారనే చెప్పొచ్చు. ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గతంలో కూడా ఇదే తరహాలో ఒక హైడ్రా అంటే అక్కడ బేసిక్ గా రావడంతోనే ఒకసారిగా జనం గుమికూడుతున్నారు. ఈ సిచ్యువేషన్ లో పోలీసులు ఆవిడ పైన కానివ్వండి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు, ముఖ్యంగా మరోసారి ఆత్మార్పణ అంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో పోలీసుల రియాక్షన్ ఏంటి? పోలీసులు కూడా తనని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తను అసలు ఇక్కడ నుంచి వెళ్ళని పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు చూసుకుంటే కనుక మనోజ్ ఇక్కడ నుంచి మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. కార్లో నుంచి పొగలు ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్న విజువల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే దాదాపుగా ఒక 10-15 అగరబత్తీలను మొత్తం కూడా వెలిగించి తను పెట్టుకున్న దాని కారణంగా లోపల మొత్తం కూడా పొగ మొత్తం ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏదైతే విండోస్ ఉందో విండోస్లో నుంచి మొత్తం కూడా ఒక్కసారిగా పొగ మొత్తం వస్తూ ఉందని చెప్పొచ్చు. పోలీసులు కూడా ఇప్పుడు మాట్లాడని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా తను ఇక్కడికి రావడంతో గందరగోళం నెలకొనిందని చెప్పొచ్చు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ కార్ని చుట్టుముట్టడంతో పోలీసులు కూడా ఒక వైపు నుంచి వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నాము, మీరైనా వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతేనే తను వెళ్ళిపోద్దని అటు చూడొచ్చు. ఇక్కడ నుంచి అక్కడ జనాలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పంపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మనల్ని కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు పోలీసులు. అంటే ఇక్కడ ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరూ కనుక వెళ్ళిపోతే తను ఒక కొంతసేపు ఉండి వెళ్ళిపోతుంది, అంతే తప్ప తనేం ఆత్మార్పణ ఏమి చేసుకోదు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ఆలయం కనిపిస్తుందో ఆలయం కనిపిస్తుందో ఆ ఆలయంలో నుంచే తను పూజలన్నీ కూడా ముగించుకొని అయితే తను ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మనం కూడా పోలీసులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. వాళ్ళు మాత్రం ఎంతగానో హడావిడిగా అందరినీ పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సార్, మీరు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేశారేమన్నా? లేదు. అసలు తను ఎప్పుడు వచ్చింది, ఏంటి, ఏ టైంకి వచ్చింది ఇక్కడికి? 1 గంట క్రితం వచ్చింది. ఏమేమి చేసిందండి ఇక్కడ కార్యక్రమాలు? ఏం చేసిలే, ఆమె వచ్చాడ పూజ చేసుకుంది. పూజ చేసుకొని అక్కడ నుంచి వచ్చి కార్లో కూర్చొని పోతుందేమో అనుకుంటే వచ్చి ఇక్కడ లెఫ్ట్లో సైడ్లో తీసుకొని ఆపింది. అక్కడనే ఇలా ఉండిపోయింది. ఎవరో తనని చూసి ఎగతాళి చేశారు, నవ్వారు అంటూ కూడా తను మనస్తాపానికి గురైంది అంటున్నారు. నిజమేనా అది? నేను కూడా చూడలేదు అది. మరి చాలా అదే అంటున్నారు కానీ నేను కూడా విన్నాను కానీ వాళ్ళు ఎవరనే తెలియదు, చూడలేదు. అంటే ఇప్పుడు తను ఇక్కడే ఉండి ఆర్పణ చేసుకుంటాను అంటుంది. మరి తన మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేకపోతే ఏంటి అసలు? ఇంకా పై ఆఫీసర్లకు చెప్పినాము, ఉత్తర్వులు వస్తే దాని ప్రకారంగా చేస్తాం. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా గుమిగూడడం జరిగింది. దాదాపుగా 1.5 గంట నుంచి ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళని పరిస్థితి అని చెప్పొచ్చు. మరి దాని గురించి ఇప్పుడు ఎట్లా ఉందంటే అందరు చూడాలనే చున్నికే వచ్చిర్రు తప్ప మిగతా వాళ్ళ చెప్తేనేమో ఎవరు వెళ్ళడం లేదు, కొట్టడానికే లేదు మాకు అధికారం, మాటలతో ఎవరు వినడం లేదు. అంటే ఈ జనాలందరూ కూడా వెళ్ళిపోతే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ఇది ఉందంటారా? పంపిస్తాం, అవకాశం ఉంది, పంపిస్తాం. తనతో మాత్రం మీరు మాట్లాడలేదు. సో చూడొచ్చు, దాదాపుగా 2 గంటల నుంచి కూడా తన చుట్టూ కూడా జనాలందరూ ఉండటం చేత తను ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు. అందులో మగవారిని చూస్తేనే తను ఒక విధంగా కోపానికి గురై అద్దాలను ఢీ కొడుతున్న ఇవి కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు కూడా చూస్తే తన చుట్టూ ఎవరు ఉండకుండా పోలీసులు కూడా అందరినీ ఇక్కడ నుంచి పంపించేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఒకవైపు నుంచి మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ నార్మల్ జనాలు కూడా ఎవ్వరు ఉండకుండా తను ఇక్కడ నుంచి పంపించేస్తున్న పోలీసులు కూడా పంపించేస్తున్నారు. ఇంకొంతమందితో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. వాళ్ళు
మాటల్లో వాళ్ళు ఏమంటారు అనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మాట్లాడారండి ఏమన్నా? మీరు మాట్లాడారా ఏమన్నా? ఎవరితోటి అఘోరితో ఏమన్నా మాట్లాడలేని ఇప్పుడే వచ్చాను. అంటే తను ఇప్పుడు చూసుకుంటే గనక లోపల పెట్రోల్ ఉంది, అంతా వెలిగించింది. ఇంతకు ముందు కూడా నేను ఆత్మార్పణ చేసుకుంటాను